Yeah, good evening, brothers and sisters. I'm thankful for this opportunity. సహోదర సహోదరులారా, ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. So I want to start with Genesis chapter 1, verse 4. నేను ఆదికాండం 1:4 దీన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. Now, in the Genesis, in the beginning of the creation, we see that earth was formless and void and dark. మనం ఈ సృష్టి ఆరంభంలో గనక మనం చూస్తే అది శూన్యంగా, నిరాకారంగా, అగాధి చీకటి అగాధము దాని మీద ఉంది. But God decided that He wants to bring beauty into that. కానీ ఆ భూమిలోనికి దేవుడు ఒక అందాన్ని తీసుకురావాలని అనుకున్నాడు. And when He wanted to bring beauty into that void, dark situation, He began doing that by separating. అయితే ఆ యొక్క నిరాకారంగా, శూన్యంగా, చీకటితో నిండి ఉన్న భూమికి అందాన్ని తీసుకురావడానికి ముందు దేవుడు అక్కడ వేరు చేయడం అనేది చూస్తాం మనం. And we see that in verse 3 that God said, "Let there be light." 3వ వచనం కనుక మనం చూస్తే దేవుడు అక్కడ వెలుగు కమ్మని పలికాడు. And in verse 4 we see that God separated light from the darkness. అయితే 4వ వచనం మనం ఏం చూస్తామంటే దేవుడు ఇక్కడ వెలుగుని చీకటిని వేరుపరిచాడు. So this is what we see in creation, that one of the things in the beginning, the very beginning, the God did is He separated light from the darkness. కాబట్టి ఆరంభంలోనే దేవుడు చేసిన ఒక పని ఏంటంటే ఆయన వెలుగుని చీకటిని వేరుపరిచాడు. And even in the rest of the creation that He separated, we read there in the chapter that He separated waters. అయితే మిగిలిన అధ్యాయంలో మనకు చూస్తే కనుక ఆయన నీళ్లను కూడా వేరుపరిచాడు. And He separated day and from the night. అలాగే పగలుని రాత్రిని వేరుపరిచాడు. And I believe even in our lives also, when God wants to bring beauty in our lives, He has to begin by separating us. నేను నమ్మేది ఏంటంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఆ యొక్క వాటిని అందంగా చేయాలనుకున్నప్పుడు దాన్ని వేరు చేయడంతోనే ఆయన మొదలు పెడతాడు. And we know from the scriptures that when we are born again, we received the light. అయితే లేఖనాల నుంచి మనం ఏం చూస్తామంటే మనం తిరిగి జన్మించినప్పుడు మనం వెలుగును పొందుకున్నాం. And 2 Corinthians 4:6 it says that the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. This is what the light that God has given us. అయితే 2 కొరింథీయులకు 4:6 వచనంలో మనం ఏం చూస్తామంటే అంధకారం నుండి వెలుగు ప్రకాశం. Yeah, read brother please. తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. And Jesus said, "You are the light of the world." యేసే అన్నాడు, మీరే ఈ లోకానికి వెలుగు అని అన్నాడు. But even after born again, even from my own life, I can tell I was so much darkness and formless and void was my life. అయితే తిరిగి జన్మించిన తర్వాత కూడా నా సొంత జీవితం గురించి నేను చెప్పినట్లయితే ఎంతో చీకటి, శూన్యం, నిరాకారం అక్కడ ఉంది. So if God was to bring beauty and order back into my life, and He has to do the same thing that He has done in the creation. అయితే దేవుడు మరలా నా జీవితంలోనికి ఆ యొక్క అందాన్ని అలాగే ఒక క్రమాన్ని తీసుకురావాలంటే దేవుడు సృష్టిలో ఏదైతే చేశాడో అదే నా జీవితంలో కూడా చేయాలి. He has to separate the light from the darkness. ఆయన వెలుగుని చీకటి నుంచి వేరు చేయాలి. And I must allow Him to separate me and in my life the darkness consistently and continually. మరి నా జీవితంలో ఉన్న చీకటి నుంచి నన్ను వేరు చేయడానికి దేవుడికి నేను ఎల్లప్పుడూ ఎడతెగకుండా ఆయన అనుమతిస్తూనే ఉండాలి. And I was just thinking, it's not just in creation, but even in the rest of the scriptures, we see that God is kept on separating. సృష్టిలో మాత్రమే కాదు, మిగిలిన లేఖనాల్లో కూడా మనం చూస్తే దేవుడు ఆ వేరు చేయడం అనే దాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. And we know about Abraham that God said one day, "Go forth from your country and from your relatives and from your father's house." మరి అబ్రహాంను కూడా మనం చూస్తే దేవుడు ఒకనొక దినాన్ని ఏం చెప్పాడంటే, నీ యొక్క ఇంటి వారిని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు బయటికి అని చెప్పాడు. We see that God separated Abraham. కాబట్టి దేవుడు అబ్రహాంను కూడా అక్కడ వేరు చేశాడు. And years later we read that God separated the people of Israel from the people of Egypt. అనేక సంవత్సరాల తర్వాత మనం ఏం చూస్తామంటే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజల నుండి వేరు చేశాడు.
And it turn in Leviticus 20:24. I'll read. It says, I am the Lord your God who has separated you from the peoples. అయితే లేవీకాండం 20:24 చూస్తే గనక అక్కడ ఆయన ఏమని చెప్పాడంటే జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడు నేను యెహోవాను నేనే. And God is the one who separated them from the rest of the people. మిగిలిన వారి యొద్ద నుండి వారిని వేరుపరిచిన వాడు దేవుడే. And we also read about not just God separated the tribes of Israel, and among the tribes of Israel he separated the tribe of Levites unto himself. అయితే ఇజ్రాయేలీని గోత్రాల వారందరినీ కూడా వేరు చేయడం మాత్రమే కాకుండా మళ్ళీ గోత్రాల్లో లేవి గోత్రం వారిని ఆయన కొరకు ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకపరచుకుని వేరు చేశాడు. And he said, Levites shall be mine, he said. ఆయన అన్నాడు, లేవీలు నా వారు, నాకు చెందిన వారు. And even in today's we see that the word meaning of the church, the word means the separated people. ఈ రోజు మనం చర్చ్ అనే పదాన్ని గనక మనం ఆలోచించినట్లయితే వారి గురించి ఏమని వింటామంటే ప్రత్యేకపరచబడిన వారు, and are the called out ones, called out from the world, లేదా లోకంలో నుండి పిలువబడిన వారు. And even Jesus, when he spoke in the parables, he spoke about the parables which tells about the separation. యేసయ్య ఉపమానాలు చెప్పినప్పుడు కూడా ఆ ఉపమానాల్లో కూడా ఆయన వేరు చేయడం గురించి, వేరుపరిచే విషయాల గురించి కూడా చెప్పాడు. And he said the separation that's going to come between the sheep and the goat. గొర్రెలకి మేకలకి మధ్య రాబోతున్న ఆ వేరుపాటును గురించి ఆయన చెప్పాడు. And he said he will separate the wheat from the tares. అలాగే గోధుమల్ని గురుగుల నుంచి వేరు చేస్తానని చెప్పాడు. And there is a parable that talks about separating good fish from the bad fish. అలాగే మంచి చేపల్ని చెడ్డ చేపల నుంచి వేరు చేయడం గురించి కూడా ఒక ఉపమానం చెప్పాడు. And I also recently heard Brother Zach saying that Revelation 21:17, even in the New Jerusalem there is going to be a wall of separation. అయితే కొద్ది రోజుల క్రితమే సోదర్ జాక్ గారు చెప్పడాన్ని నేను విన్నాను. అది ప్రకటన గ్రంథం 21:17 ఆయన ఏమని చెప్పారంటే ఆ యొక్క కొత్త యెరూషలేములో కూడా వేరు చేసే ఒక ప్రాకారం గురించి అక్కడ చెప్పడం చూశాను. And the measurement of the wall was 72 yards. ఆ ప్రాకారం కొలవగా అది 144 మూరలైంది. So if you have to say, it is 216 feet. అంటే 216 అడుగుల ఎత్తది. So God wants a huge separation from New Jerusalem to the rest. మరి కొత్త యెరూషలేము నుంచి, ఈ కొత్త యెరూషలేముని మిగతా వారి నుంచి చాలా ఎక్కువ దూరంగా వాళ్ళు వేరు చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. If you think about Great Wall of China, మనం చైనా యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కదా, that can be seen even from the space. అది మనం ఆకాశంలో స్పేస్ లోకి వెళ్ళిపోయాక కూడా మనం చూడగలం. And the width of that is about 20 feet. దాని వెడల్పు 20 అడుగులు అంతే. But when we see here, God wants 216 feet. It's like nearly 11 times than the Great Wall of China. That much huge separation. ఇక్కడ ఈ గోడను గనక, ఈ ప్రకారం గనక మనం చూస్తే 216 అడుగులు అంటే సుమారుగా ఈ చైనా వాళ్ళకి 11 రెట్లు పెద్దది. అది అంత దూరంగా వాళ్ళు వేరు చేయబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. And so we see that from the beginning till the end, the God is the God who separates us. కాబట్టి ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా మనం చూసినట్లయితే దేవుడు వేరు చేసే దేవుడుగా మనం చూడగలుగుతున్నాం ఆయన్ని. And God is interested even today, I believe he is interested in separating us from the rest of the world. ఈ దినము కూడా దేవుడు ఈ మిగిలిన లోకంలో నుంచి మనల్ని వేరు చేసే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. And Peter said on the day of Pentecost, Acts 2:40, if you turn, he said, be saved from this perverse generation. అయితే పెంతెకోస్తు దినాన అపోస్తలుడైన పేతురు ఏమని చెప్పాడంటే ఈ లోకం నుంచి వేరు అవ్వండి అని చెప్తూ ఉన్నాడు. Be saved from this perverse generation. ఈ మూర్ఖ తరం వారి యొద్ద నుండి మీరు రక్షణ పొందండి, వేరు చేయబడండి అని చెప్తూ ఉన్నాడు. And we as a young people need to draw those lines very clearly. యవనస్తులుగా మనము ఆ యొక్క
గీతలను చాలా జాగ్రత్తగా మనం గీసుకోవాలి. When we go to colleges, schools, and even in the offices, మన కాలేజీలకి, స్కూళ్ళకి, ఆఫీసులకి వెళ్ళినప్పుడు and when we interact with the unbelieving world, విశ్వాసం లేని లోకస్తులతో మనం కలుస్తూ ఉన్నప్పుడు so we should be careful to not become a mixed multitude. మిక్స్డ్ We should not become a mixed multitude. మనం కలిసిపోయి అందరి వల్లే మనం ఉండకూడదు. And Romans 12:2, I think we know this verse. Let's turn there. Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఒకసారి చూద్దాం. It tells us that not to become like the rest of the world. ఇక్కడ ఏం చెప్తుందంటే మిగిలిన లోకం వలె మనం ఉండకూడదు, దాన్ని అనుసరించకూడదు అని చెప్తుంది. And it says, do not be conformed to this world, but be transformed by the renewing of your mind. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరం పొందండి అని చెప్తూ ఉంది. It is in our thoughts that we should draw the lines of separation. ఇది మన తలంపుల్లో ఆ వేరుపరిచే ఆ గీతలను మనం గీసుకోవాలి. Our friends in school, colleges, colleagues in our offices can influence our thinking and even our behavior. They can influence. కాలేజీలో ఉండే స్నేహితులు, స్కూల్లో ఉండే స్నేహితులు, పనిచేసే చోట ఉండే జత పని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన ఆలోచన మీద ప్రభావం చూపించే విధంగా ఉండగలరు. Even the things that are happening around us in the world can influence us. ఇప్పుడు మన చుట్టూ ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలు, పరిస్థితులు కూడా మనమే ప్రభావం చూపించగలం. And it says, do not be conformed to this world. ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. So that means don't fit into the mold of this world. అంటే దాని అర్థం ఈ లోకం యొక్క స్థితిలోనికి, అది కల్పిస్తున్న స్థితిలోనికి మీరు మలచబడద్దు. It's like you don't get into the patterns that the world has. అంటే అది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ లోకంలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతుల్లోనికి వెళ్ళిపోవద్దు. And we are called to be separate. మనం ప్రత్యేకంగా ఉండాలి అని పిలువబడ్డాం. And we see a good example in Jesus himself. యేసయ్యలోనే మనం ఒక మంచి మాదిరిని చూడొచ్చు. Jesus has many titles in the Bible, and it's good to know. But this is one title we as young people should clearly recognize. యేసయ్యకి చాలా మంచి బిరుదులు ఉన్నాయి బైబిల్లో, మనం తెలుసుకోవడం మంచిదే. అయితే యేసయ్యకు ఉన్న ఒక బిరుదు ఇది, ఆ పేరును యవనస్తులుగా మనం తెలుసుకోవాలి. So we turn to Hebrews chapter 7 verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఒకసారి మనం చూద్దాం. Yeah, you please read that. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. Yeah, so many titles, but one title we want to see is separated from sinners. ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అయితే ఒక్కటి మనం చూద్దాం, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. So in my younger day, in my young single days, I used to think like this. నేను వివాహం కాకముందు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉండేవాడిని. If I am close to my unconverted friends, ఒకవేళ నా యొక్క మార్పు చెందని స్నేహితులకి నేను సన్నిహితంగా ఉంటే, if I move close with them, one day I will get an opportunity to tell about Jesus to them. నేను వాళ్ళతో చాలా సన్నిహితంగా కలుస్తుంటే ఒకనొక రోజున యేసయ్యని వారికి పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరకచ్చు. So I used to think like that. అలా ఆలోచిస్తూ ఉండేవాడిని. I thought I can influence them to know Jesus. యేసయ్యని వారు తెలుసుకునేటట్లుగా నేను వారి మీద ప్రభావం చూపించగలను అని అనుకునేవాడిని. But in one youth camp, I learned this from Brother Victor, that Jesus was called separated from sinners. అయితే ఒక యవనస్తుల కూడికల్లో సహోదరు విక్టర్ గారు చెప్తున్నప్పుడు నేను విన్నాను ఏంటంటే యేసయ్య పాపులలో నుంచి ప్రత్యేకపరచబడిన వాడిగా పిలువబడ్డాడు. And the other title Jesus had is a friend of sinners. అయితే యేసయ్యకున్న ఇంకొక బిరుదు ఏంటంటే పాపులకు స్నేహితుడు. So there is a difference that
we should recognize as young people is that Jesus was called friend of sinners after 30 years when he came into the ministry. ఇక్కడ యవనస్తులుగా మనం ఈ యొక్క వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. యేసయ్య 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. But the initial 30 years he was called separated from sinners. అయితే ఆ మొదటి 30 సంవత్సరాలు మాత్రం పాపుల నుండి వేరు చేయబడిన, పాపుల్లో కలవకుండా ఉన్న ప్రత్యేకపరచబడిన వాడనే పిలువబడ్డాడు. And that difference made a lot of difference in my single days. ఆ యొక్క వ్యత్యాసమే నా యొక్క వివాహం కాకుండా నేను ఒంటరిగా గడిపిన దినాల్లో ఎంతో నాకు వ్యత్యాసం తీసుకొచ్చింది జీవితంలో. And we as young people should follow Jesus in that example first, that he was separated from sinners. యవనస్తులంగా మనం ఆ యొక్క మాదిరిలో మనం యేసయ్యని వెంబడించాలి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. And I want to turn to 2 Corinthians chapter 6 also. అలాగే 2 కొరింథీయులకు 6వ అధ్యాయం కూడా ఒకసారి తీయండి. So here it says the things that cannot be mixed together. ఇక్కడ జోడుగా అంటే కలిసి ఉండలేని విషయాల గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. If you go to the chemistry lab, there are certain elements you cannot mix them together. For suppose water and the kerosene. మనం కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళినట్లయితే అక్కడ కొన్నిటిని మనం కలపలేము. ఉదాహరణకి నీళ్లను కిరోసిన్ని కలపలేము. So here also we see verse 14 onwards. ఇక్కడ కూడా 14వ వచనం నుంచి కనుక మనం చూస్తే 2 కొరింథీయుల 6వ అధ్యాయం. It says, do not be bound together with unbelievers. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. For what partnership have righteousness and lawlessness? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? What fellowship has light with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? Or what harmony has Christ with Belial? క్రీస్తునకు బెలియాలుతో ఏం సంబంధము? And what has believer in common with an unbeliever? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? And what agreement has the temple of God with idols? మరి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? So we see there that these are the things which cannot be mixed up. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇవన్నీ కూడా కలిసి ఉండలేనివి, కలపబడలేనివి. So if as a believer, if I received the light, I cannot be mixed up with the darkness. విశ్వాసిగా నేను గనక వెలుగును పొందుకున్నట్లయితే నేను చీకటితో కలిసి ఉండలేను. So I want to read it like this. What friendship has light with darkness? నేను ఈ విధంగా చదవాలనుకుంటున్నాను. వెలుగుకు చీకటితో ఏమి స్నేహం? So I cannot have a friendship with darkness. కాబట్టి చీకటితో నేను స్నేహాన్ని కలిగి ఉండలేను. I cannot the James, it says he who makes the friendship with the world makes himself an enemy of God. యాకోబు రాసిన పత్రికలో చెప్తూ ఉంది కదా, ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అయిపోతారు. And we continue to read in 2 Corinthians chapter 6 verse 16 onwards. Continue to read. It says God saying here, I will dwell in them and walk among them. ఇదే 6వ అధ్యాయంలో మనం కొనసాగిస్తూ చదివినట్లయితే 16వ వచనం తర్వాత అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును. And I will be their God and they shall be my people. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. It says, therefore come out from their midst. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, ప్రత్యేకంగా ఉండండి. Be separate. ప్రత్యేకంగా ఉండండి. Be separate. ప్రత్యేకంగా ఉండుడి. And do not touch what is unclean. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. And I will welcome you. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. I will be a father to you. మీకు నేను తండ్రినై ఉంటాను. And you shall be a sons and daughters to me, says the Lord Almighty. మీరు నా కుమారులను కుమార్తెలు యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. So brothers and sisters, that we see there that God is saying, I will father you, I will take responsibility for your life. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటాను, నీ మీద నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు ఆయన. And every need that you have, I will provide it for you.
మరి నీకున్న ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. And as Jesus was a son to me, you can be also my son and my daughter. యేసయ్య ఎలాగైతే నాకు కుమారుడుగా ఉన్నాడో అలాగే నువ్వు కూడా నాకు కుమారుడిగా కుమార్తెగా ఉండొచ్చు. But you should come out from their midst and be separated unto me. కానీ దాని కొరకు మీరు వారి మధ్య నుండి బయలువెడలి నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి. And then I will dwell in your midst and I will walk with you. అప్పుడు నేను మీ మధ్యలో నివసించి మీతో కలిసి సంచరిస్తాను. And we'll read 7 verse 1 also. Therefore, having these promises. అలాగే 7వ అధ్యాయం మొదటి వచనం కూడా మనం చదువుకుందాం. ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. Which promises? ఏంటి వాగ్దానాలు? He will be a father to me. ఆయన నాకు తండ్రిగా ఉంటాడంట. I can be a son to him. నేను ఆయనకు కుమారుడుగా ఉండగలను. Or a daughter to him. లేదా కుమార్తెగా ఉండగలను. And he will dwell with me and he will walk with me. ఆయన నాతో నివసిస్తాడు, నాతో కలిసి సంచరిస్తాడు. And he will be my God and I will be his people. ఆయన నా దేవుడై ఉంటాడు, నేను ఆయన ప్రజనై ఉంటాను. Because we have these promises, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక, beloved, let us cleanse ourselves from all defilement of the flesh and the spirit. ప్రియులారా, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. Perfecting holiness in the fear of God. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. I know it says that we'll turn in closing to 2 Timothy chapter 2. ముగింపులో మనం 2 తిమోతి 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Verse 21 and 22 we'll read. Second Timothy, 2 Timothy chapter 2 21 and 22. chapter 2. ఓకే. 2 తిమోతి 2వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. So here we see that few more promises that we have, that we shall be a vessel of honor. ఇక్కడ ఇంకొన్ని వాగ్దానాలు మనం కలిగి ఉన్నవి చూడొచ్చు. ఇక్కడ ఏమనుందంటే ఘనత నిమిత్తమైన పాత్ర and sanctified. పవిత్రపరచబడిన పాత్ర. That means separated. అంటే అది ప్రత్యేకపరచబడింది అన్నమాట, పరిశుద్ధపరచబడిందండి. And then it is useful to the master. మరియు అది యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగి ఉందన్నమాట. And prepared for every good work. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడింది. What a privilege, what a great promise this is. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాగ్దానమో కదా ఇది. That we can be useful to the master. మనం యజమానుడికి ఉపయోగపడగలుగుతాం. I know it was said about Onesimus, once he was a useless but he is now useful. ఒనేసిము గురించి చెప్పబడింది కదా, ఒకప్పుడు అతను ఉపయోగం లేనివాడు ఇప్పుడు ఉపయోగపడేవాడిగా అయ్యాడు. And he says if I cleanse myself from all these defilements. మరి అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి, వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడలా. And we read that God said come out from them. మరి మనం చదివాం కదా, నువ్వు వారి మధ్యలో నుంచి బయటికి రాని. So when we are coming out, we need to think where I have to go next. మనం బయటికి వస్తున్నప్పుడు తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆలోచించాలి. And that's where in verse 22 it says, join them those who are pursuing righteousness, faith, love and peace and calling on the Lord from a pure heart. అందుకే 22వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. Those who are calling on the Lord from a pure heart. ఎవరైతే పవిత్రమైన హృదయం కలిగి ఉండి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారో, I should come out and go to them. నేను బయటికి వచ్చి వారి దగ్గరికి వెళ్ళాలి. And I should join that fellowship and be with those who also are calling on the Lord from a pure heart. అటువంటి సహవాసంలో నేను ఉండాలి. మరియు ఎవరైతే పవిత్రమైన హృదయంతో ప్రభువుకు మొరపెట్టుకుంటూ ఉంటారో వాళ్ళతో నేను సహవాసం చేయాలి. Then I can these promises can be fulfilled in my life. అప్పుడు ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడగలవు.
and then God will be glorified. అప్పుడు దేవుడు And the God will be మహిమపరచబడతాడు. glorified. Yeah. Amen. May the Lord bless these words. ప్రభు ఈ యొక్క వర్తమానాన్ని దీవించును గాక.